వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి? ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందామండి. వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 లోపు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. ఈ ఆరాధన చేయాలి అనుకుంటే చక్కగా పసుపుతో అమ్మవారిని, గౌరీ అమ్మవారిని ప్రిపేర్ చేసుకొని వారాహి అమ్మగా భావించి పూజ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఎర్రని గన్నేరులతో పూజ చేసుకోవచ్చు. గన్నేరు పువ్వులంటే ఎరుపు రంగు గన్నేరు పువ్వులంటే చాలా ఇష్టం. అలాగే అమ్మవారికి వేరుశనగతో చేసినటువంటి పల్లి ఉండలను నైవేద్యంగా సమర్పించవచ్చు. భూమి లోపల దొరికేటువంటి కందలు, కంద కానీ దుంపలు, చిలగడ దుంప, చేమ దుంప ఇలాంటివి ఇవి దుంపలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. కంద, చేమ దుంపలు ఇలాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కుక్ చేసుకొని మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవాలండి. ఏవైనా సరే కూరలకు అయినప్పటికీ కూడా అమ్మవారికి వండి నివేదన చేసే ప్రయత్నం చేయండి. ఇలా 9 రోజులు కూడా అమ్మవారి ఆరాధన చేయండి. అర్చనలో భాగంగా అమ్మవారికి సహస్రనామంతోటి, అష్టాత్రనామంతోటి, ద్వాదశ నామాలతోటి చేయాలండి. వీటితో అమ్మవారిని చక్కగా అర్చించండి. సకల శ్రేయస్సును పొందండి. అంతేకాని వారాహి అమ్మవారంటే రోజుకొక రూపం, రోజుకో రూపంలో ఆరాధన చేయాలి. రోజుకొక నైవేద్యం పెట్టాలి. రోజుకొక అర్చనా పద్ధతులతో అమ్మవారిని సేవించాలి. రోజుకో పుష్పంతో పూజించాలి. ఇలాంటివి అన్నీ కూడా ఎక్కడా లేవండి. ఆ ఆరాధన వేరు, ఉపాసన వేరండి. పూజ చేసుకోవటం అందరూ చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా అమ్మవారి ఆరాధించుకొని చేసుకోవచ్చు. అయినంత వరకు స్త్రీలు వారాహి ఉపాసనకు దూరంగా ఉండాలి అని చెప్పి ఈ పెద్దలు, పండితులు చెబుతున్నారండి. ఇది శ్రీ క్రమంలో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి సంప్రదాయంలో అంటే శ్రీ విద్యానుష్ఠానమైనటువంటి ప్రతి వారిని తెలుసుకోండి. కొంతమంది పెద్దవారు పీఠాధిపతులను కూడా తెలియజేస్తూ ఉంటారండి. మరొక విషయం ఏంటంటే అమ్మవారిని బ మనకి ఏ రూపంలో పూజ చేసుకోవాలి అని చెప్పి సందేహం ఉంటుంది. విగ్రహం పెట్టుకోవచ్చా? ఫోటో పెట్టుకోవచ్చా? విగ్రహం కానీ, తర్వాత ఫోటో కానీ ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా! ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు చక్కగా పసుపు ముద్దనే అమ్మవారి స్వరూపంగా భావించి గౌరమ్మలాగా ప్రిపేర్ చేసుకుని అమ్మవారిని పూజించుకుంటే మనకి విశేష ఫలితం కలుగుతుందని చెప్పవచ్చండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.